రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన ఒక మంచి పనులలో ఒక 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 మంచి పని కనబడబోతుంది. అదే ఫోర్త్ సిటీ. యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ప్లేస్ అది యాక్చువల్గా విజయవాడ ప్రజలకి అంటే ఆంధ్ర ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అటు రాయలసీమ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. మనకు ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. ఏదైనా మంచి పని చేశాడు అంటే ఈ ఫోర్త్ సిటీకి, ఎందుకంటే దానికి అక్కడ వాటరు, డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ చేస్తే ఫ్యూచర్లో ఒక హైటెక్ సిటీ లాగా. అంటే ఎందుకంటే హైదరాబాద్లో పాపులేషన్ పెరుగుతుంది, మంచి వాతావరణం ఉందని వేరే రాష్ట్రాల ప్రజలు వస్తున్నారు. తర్వాత ఎకానమీ బాగా గ్రోత్ అవుతుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అవసరం. సో పాత ప్రభుత్వాలు చేశాయి. ఇప్పుడు మనకు దేవుని దయ వల్ల పాత ప్రభుత్వాలు ఏం చేశాయి, రింగ్ రోడ్ ఇచ్చారు. ఆ రింగ్ రోడ్ వల్ల చుట్టూ రింగ్ రోడ్ కంప్లీట్ 160 కిలోమీటర్ల రింగ్ రోడ్ చుట్టూ మొత్తం కూడా రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అవుతుంది. సో ఫోర్త్ సిటీని మీరు బాగా ఫోకస్ చేయండి, మీకు మంచి పేరు ఉంటుంది. అతి సామాన్య ప్రజలకు కూడా ఒక ఇల్లు దొరికే అవకాశం అక్కడ ఉంటుంది, జీవనశైలి మారుతుంది. నేను చాలాసార్లు చెప్తుంటాను, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా గ్రోత్ ఉంటుంది. హైదరాబాద్లో డిఫెన్స్ ఎక్స్టాల్ బీడీఎల్ ఉంది, హెచ్ఏఎల్ ఉంది. తర్వాత మొన్న పాకిస్తాన్ చేసిన మిసైల్స్ తయారు చేసిన చాలా డిఫెన్స్ కంపెనీస్ హైదరాబాద్లో ఉన్నాయి. సో హైదరాబాద్ గ్రోత్ ఉంది. ఫార్మా నుండి డబ్బులు వస్తున్నాయి. సో ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నారు కాబట్టి హైదరాబాద్ డే బై డే గ్రోత్ అవుతూనే ఉంటుంది. ఇంకొకటి జియోలజికల్ ఏంటంటే మనకు భూకంపాలు రావు. ఇప్పుడు మన పాకిస్తాన్ అటాక్ చేయడానికి మనం 300 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. సో వాళ్ళు మిసైల్స్ మన మీద వేయలేరు. సో హైదరాబాద్ ఇస్ సేఫ్ ప్లేస్, గ్రోయింగ్ అవుతున్న రాష్ట్రము, అలాగే మంచి వాతావరణం ఉంటుంది. మా తెలంగాణ ప్రజలు మంచి వాళ్ళము, అందరినీ హక్కున చేర్చుకుంటాము. కాబట్టి రియల్ ఎస్టేట్ మీద రేవంత్ రెడ్డి గారు మంచి ఫోకస్ చేసి ఫోర్త్ సిటీ లాగానే చుట్టూ ఎటు చూసినా ట్రిపుల్ ఆరింగ్ కూడా మంచి మౌలిక వసతులు కల్పించేసి ప్రజలకు మంచి ఇల్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందజేయాలని నేను కోరుకుంటున్నాను. అని ఏమంటారు, వాస్తవానికి ప్రస్తుతం హైదరాబాద్లో బిల్డింగ్స్ చూసుకుంటే పైన ఆకాశాన్ని అంటున్నాయి, కింద పాతాలను అంటున్నాయి. అంత ఎందుకు పర్మిషన్ ఎట్లా ఇస్తా ఉన్నారు? ఏదైనా సడన్గా ఒక విపత్తు వస్తే ఏంది పరిస్థితి? సో అందుకని ఇప్పుడు హైదరాబాద్ లోపల ఓల్డ్ సిటీలో మేమేమో డ్రైనేజ్ బాగాలేదు, తర్వాత ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫైర్ ఇంజిన్ వెళ్ళలేదు. పర్మిషన్ పాత ప్రభుత్వాలు ఎందుకంటే భూమి లేక ఇల్లు మీద ఇల్లు కట్టేశారు. ఏమైంది, అందుకనే రీజనల్ రింగ్ రోడ్, ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ దాటేసి వెళ్ళిపోతే మంచి మౌలిక ఇవ్వగలిగితే మంచి అందుబాటు రేట్లో వస్తాయి. ఈవెన్ నేను ఫోర్త్ సిటీలో రేట్ చాలా తక్కువ ఉంది కంపేర్ టు ఈవెన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్తో పోలిస్తే చాలా తక్కువ ఉంది. అది ఇక మీరు అన్నారు తక్కువ అంటే సిమెంట్ పెరిగిపోయింది, తర్వాత లేబర్ ఛార్జ్ పెరిగిపోయింది కాబట్టి ఆబ్వియస్గా రేట్ పెరిగిపోయింది. ఇంకొకటి పర్మిషన్ ల్యాండ్ రేట్ బాగా పెరిగిపోయింది కదా, గజం 2 లక్షల రూపాయలు ఉంది కాబట్టి ఆబ్వియస్గా పెరిగిపోతుంది. పర్మిషన్ ఎట్లా ఇస్తున్నారు అంటే పెద్ద బిల్డింగ్? పర్మిషన్ ఇస్తున్నారంటే అది అవసరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ఉంటే ఇవ్వగలుగుతారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్లిమెంట్ సార్ బిల్డింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఏది అపర్ణ కన్స్ట్రక్షన్స్ కానీ, తర్వాత ఈవెన్ ట్రంప్ గారు కూడా మన హైదరాబాద్లో కట్టబోతున్నారు. సో అలాంటి మేజర్ కంపెనీస్ కనుక పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు ఇన్ఫ్రా ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, అంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వచ్చు. బట్ నాసిరకం బిల్డర్లు వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇవ్వద్దు. తర్వాత ఈవెన్ 20 ఫీట్ రోడ్ 10 ఫీట్ రోడ్ ఉంటే కూడా మీరు పర్మిషన్ ఇవ్వద్దు, ఎందుకంటే బోత్ సైడ్స్ కారు పెడతారు. ఇది ఇంకా అట్లాగే తర్వాత మీ రియల్ ఎస్టేట్ ఆఫీస్లో ఉన్నాయిగా, గవర్నమెంట్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా సరిపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, టాయిలెట్స్ లేవు. సో లేడీస్ వచ్చారనుకోండి, రిజిస్టర్ అమ్మాలి కొనాలని ఎవరొక లేడీస్ వస్తారు కదా, వాళ్ళు టాయిలెట్స్ ఎక్కడ వెళ్తారు? అద్దె కొంపల్లో సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి ఆ ఇన్ఫార్మ్ మీద మీరు ఫోకస్ చేయండి. సామాన్య పౌరునికి ఇల్లు అందుబాటులో వచ్చే విధంగా కృషి చేయండి. అంటే వాస్తవానికి ప్రజెంట్ ప్రైవేట్ సంస్థలు అంత ఇదిగా గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయంటారా? ఎంతైనా ప్రైవేటే, గవర్నమెంటే. ఎందుకంటే గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది అంటే మనం కొంతమంది ట్యాక్స్లు కట్టాం, కొద్దిమంది కట్టం. ఓకే, మేబీ అంటే గవర్నమెంట్ ట్యాక్స్ సమ్ టైం రాకపోవచ్చు. అలాగే ప్రభుత్వ అధికారులు అవినీతి చేస్తారు, మంత్రులు తినేస్తారు మేము కట్టిన ట్యాక్స్లు. ఆ తర్వాత గవర్నమెంట్ అంటే ఆ పనికి ఎలాగైనా వస్తారు. గవర్నమెంట్ ఇప్పుడు ల్యాండ్ రిజిస్టర్ ఆఫీస్ ఎలాగైనా వస్తారు. బట్ ప్రైవేట్ కార్పొరేట్ ఆఫీస్ అంటే ముట్టుకుంటే మరకొచ్చి ఈవెన్ ఒక షాపింగ్ కాంప్లెక్స్ టాయిలెట్స్ ఎంత నీట్గా ఉంటాయి చూడండి, దానికి ఒక బోర్డు ఉంటుంది, ఎవ్రీ సెకండ్కి ఎప్పుడు క్లీన్ చేశారు ఉంటుంది, అంత ట్రాకింగ్ ఉంటుంది. ప్రైవేట్ కంపెనీ అంటేనే అంత క్వాలిటీ, అంత స్పెండ్ చేసి అంత క్వాలిటీ, అంత సర్వీస్ ఇస్తేనే వాళ్ళు మనుగడ సాగిస్తారు. గవర్నమెంట్కి ఏముంది,
కొనుక్కునే భూమి అమ్ముకునేవాడు కానీ, స్కూల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఎలా ఉన్నా ఎలాగ వస్తారు కదా బీదవాడికి. అట్లా ముఖ్యంగా మీరు ఇట్లా చేస్తున్నారు. ఉండబట్టే ప్రైవేట్ లో దోపిడీ జరుగుతా ఉంది. సో సహజం ఇక ఇది పెద్ద ఇష్యూ ఇదిగా ఎక్కడికి వెళ్తుందంటే ఈవెన్ ప్రభుత్వ దవాఖాన పరిస్థితులు చూడండి, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావండి, ఇది ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాలలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అయితే తీరా ఇదిగా ఉన్నాయి. అట్లా ఈ స్కూల్స్ కి మాత్రం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీస్ పని వస్తున్నాయి. నాకు తెలిసి ఇన్ఫోటెక్ కంపెనీ తీసుకుంటాను గవర్నమెంట్. తర్వాత మంచు లక్ష్మి గారు చేంజ్ ఫర్ టీచర్స్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇలాంటి బిగ్ కార్పొరేట్స్ వాళ్ళు స్కూల్స్ దత్త తీసుకొని వాళ్ళు కొద్దిగా చేతిస్తే పిల్లలకు మంచి భవిష్యత్తు అందుతుంది. అట్లాగే ఒక్కొక్క ప్రభుత్వ ఆఫీసులో ఒక్కొక్క కంపెనీ, ఒక్కొక్క ప్రైవేట్ కంపెనీ లేదా ఆ కాన్స్టిట్యూషన్లో ఉండే కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ మెదక్లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఉందనుకోండి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినప్పుడు అక్కడ దాని అందుబాటులో గవర్నమెంట్ స్కూల్లోనే దత్త తీసుకోవాలి. ఇట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ విలేజ్లో ఉన్నారనుకోండి, విలేజ్ ఆ భూస్వామి ఉంటాడా, లేకుంటే ఆ కంపెనీ సీఈఓ ఉంటాడా, అలా మన వంతు బాధ్యత. మనం దేశానికి ఏమి ఇచ్చామని కాకుండా, మనకు దేశం ఏమి ఇచ్చింది అనకుండా మనం కూడా దేశానికి ఏమి ఇచ్చాము మన వంతు బాధ్యతగా అనేది చేయాల్సి వస్తుంది. మనం నాకు ఇప్పుడు గుర్తు దేశాన్ని మనకి ఏమి ఇచ్చాము అనేసరికి నాకు మంచి గుర్తు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు నాకు భవిష్యత్తు ఎప్పుడు నచ్చరు, బట్ ఈ యొక్క ఇష్యూలో ఆ చనిపోయిన మిలిటరీ ఎంప్లాయీకి 25 లక్షల సొంత డబ్బులు అనేది డొనేట్ చేశారు. తర్వాత వాళ్ళకి ప్రభుత్వ భూమి ఒక 50 లక్షల రూపాయలు, 5 ఎకరాల భూమి 300 గజం న్యూస్లో విన్నాను. ఇలాంటి మంచి పనులు చేస్తే చూడండి, ఆ చనిపోయిన ఆ మిలిటరీ ఆ సైనికునికి భారతం ఎప్పుడు మనం గుర్తుంటుకుంటాం. సదా మనం 150 కోట్ల భారతీయులు ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం. 150 కోట్ల మనము ఆ ఒక్క వీరుడి కుటుంబానికి మనం రుణపడి ఉంటాం. సో యువకులు ఏమైనా ఉంటే మిలిటరీకి రండి, దేశ సేవ చేయండి. ఓకే, అట్లాగే వారి యొక్క చనిపోవడం వల్ల ఆ కుటుంబానికి మేము ఉన్నాము అన్న చేయూతనివ్వండి. డిఫెన్స్ కుటుంబాలకు సంబంధించిన ఆ వెబ్సైట్ ఉంటే మేము అంత డొనేట్ చేయండి. మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, సో రియల్ హీరో, సినిమా హీరో, రాజకీయ హీరో. 25 లక్షలు అంత ఆషామాషి కాదు కుటుంబానికి ఇవ్వడము. బట్ అతను ప్రభుత్వ డిప్యూటీ సీఎం అయినా కానీ ఓకే, అతను వంతు బాధ్యత ఒక 25 lakhs ఇచ్చాడు. సో మీరు కూడా ఏమైనా ఉంటే ఇవ్వండి. అది బట్ ఆయన చూస్తారు కదా, మరణం అంటే అలా ఉండాలి. ఆయన చనిపోయిన ఆయన అంత్యక్రియలకు ఆ నాయకుల అంత్యక్రియలు ఎంతమంది వచ్చారు, అలా ఉండాలి. సో మనం పుట్టడము అనేది ఒక అనాథగా పుట్టవచ్చు, సింపుల్గా పుట్టచ్చు, మనకు కేర్ ఆఫ్ అడ్రస్ ఉండకపోయి ఉండొచ్చు, మన అమ్మ నాన్న అడ్రస్ తప్ప ఉండదు. బట్ చనిపోతే మాత్రము అలా చనిపోవాలి. దేశం మొత్తం గుర్తుండిపోయే గర్వంగా